హాయ్ ఫ్రెండ్స్, అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరు బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి. నేనైతే శ్రీరామనవమి రోజు భక్ష్యాలు చేస్తున్నాను. మొన్న ఉగాది రోజు అయితే వీడియో పెట్టడానికి కుదరలేదు కదా, ఫుల్ వీడియో. ఇప్పుడు ఏమేమి ఎట్లా చేసినా అనేది ఫుల్ వీడియో పెడుతున్నాను. అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని ఒక మీడియం గ్లాసు శనగపప్పు తీసుకోవాలి. అదే గ్లాస్తో 2-3 గ్లాసులు వాటర్ వేసుకొని పొయ్యి అంటు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆన్ చేసి పెట్టాలి. ఇప్పుడు గోధుమ పిండి ఒక గిన్నెలో తీసుకోవాలి. అర్ధ కిలో గోధుమ పిండి తీసుకున్నాను. అయితే కొంచెం ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటే అదే బొంబాయి రవ్వ. ఒక 2 పిడికిలంతా వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మెత్తగా ఉండేటట్టు కలుపుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టి పెట్టుకోవాలి. పప్పు అయితే ఉడికింది, కొంచెం పలకగానే ఉడకాలి పప్పు. జలిగిన్నెలో తీసుకోవాలి, వాటర్ అంతా వెళ్ళిపోతుంది. కొంచెం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే అదే గ్లాస్ నిండా తురిమిన బెల్లం తీసుకోవాలి. మంచి బెల్లం ఇదైతే బాగా వస్తుంది. కడాయిలోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అది పొయ్యి మీద పెట్టుకొని పప్పు చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. అంతటనే పట్టుకోవాలి మిక్సీకి. అయితే చిన్న జారుతో అయితే మంచిగా వస్తుంది. పెద్ద జారుకి అయితే అడుక్కు ఇది అయితే ఉంటుంది కాబట్టి చిన్న జారుతో మెత్తగా మంచిగా వస్తుంది. ఇప్పుడైతే బెల్లం కరిగి పొంగుల్లాగా వస్తుంటుంది. బురుగుల్లాగా వచ్చినప్పుడు ఈ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఉండలు చుట్టినట్టు అవుతుంది కదా మిక్సీ పట్టినందుకు, అందుకని చెప్పి బాగా మెత్తగా అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అంతా అట్నే వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలి. మంట చిన్నగా పెట్టుకొని ఉండకు వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఇలా వేస్తే వారం కానీ 10 రోజులు కానీ చాలా బాగుంటుంది. ఖరాబ్ కాకుండా ఉంటాయి. అప్పటికప్పుడు మనం మిక్సీలో బట్టి చేస్తే ఖరాబ్ అవుతుంటాయి. ఇలా అంతా సాఫ్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని ముందగ్గడతట్టు చూసుకోవాలి. చల్లారినాక భక్ష్యాలు చేసుకోవాలి. సోంపు వేసుకుంటే మంచిగా ఉంటుంది. సోంపు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలాచీలు మెత్తగా పట్టుకోవాలి మిక్సీకి. అయితే అంత వేసుకొని కలుపుకోవాలి. మా అమ్మగారు వీడియో చేస్తుంటారు, భక్ష్యాలు చేస్తుంటారు. చాలా ఇట్లా నువ్వు ఒకసారి నేను కూడా ట్రై చేస్తాను. కాదు, నేను చేసి ఇచ్చిన మంచిగా చేసింది రాజుగారు. ఇంకొకటి రెడీ చేసుకో. ఇగో ఇల్లుంది. పేపర్ వేసుకుంటావా? కొంచెం నెయ్యి వేసుకుంటే ఇట్నే రాసుకోవాలి. మంచిది. ఆకి ఇట్లా పెట్టి ఇట్లా వేసుకున్నా కూడా వస్తాయి. చేతితో తీయరాకుండా కూడా మంచిగా వస్తాయి ఇట్లా వేసుకుంటే. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. అన్నిటినీ కాల్చుకోవాలి. అల్టాక్తో చేసుకుంటే అయితే చాలా బాగా వస్తాయి. దానిపైన వేసి ఇట్లా తీసుకోవచ్చు, చేతితో తీయకుండా. చూపెట్టి అందరినీ చూపెట్టాము ఒకసారి. మా గుంపు చూడు ఎట్లా చూస్తున్నారు. ఎప్పుడైతే అన్నిటినీ వేసుకోవాలి. చాలా మెత్తగా మంచిగా వస్తాయి. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా ఉన్నాయి చూడండి, బాగా వస్తాయి. అల్టాక్ మీద చేసుకుంటే అయితే అసలు ఇబ్బంది కూడా ఉండదు, బాగుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నిటినీ చూడండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి.